హలో ఎవరివన్, ఈరోజు మనం చూడేది వచ్చేసి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ బై ది మెథడ్ ఆఫ్ పార్షియల్ ఫ్రాక్షన్. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ by the method of partial fraction. Partial fraction. ఫస్ట్ ఇది మీకు తెలియాలంటే కొంచెం బేసిక్ ఐడియా ఆఫ్ పార్షియల్ ఫ్రాక్షన్ ఉంది. పార్షియల్ ఫ్రాక్షన్లో మనకి ఏ బై ఎక్స్ ప్లస్ ఏ ఉందనుకోండి, దీన్ని 1/x+a ఇంటూ x ప్లస్ బి ఉందనుకోండి, దీన్ని ఎలా తీస్తామంటే a బై ఎక్స్ ప్లస్ బి ప్లస్ బి బై ఎక్స్ ప్లస్ ఏ ఇలా రాస్తాం. అదే మీకు 1/x² ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఉందనుకోండి, దీన్ని ax ప్లస్ బి బై x² ప్లస్ ఎక్స్ ప్లస్ 1 కింద రాస్తాం. అదే మీకు 1/x² ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఉందనుకోండి, ax ప్లస్ బి బై x² ప్లస్ 1 ప్లస్ సి బై ఎక్స్ ప్లస్ 1 ఇలా రాస్తాం. ఇలాంటివి బేసిక్ ఐడియాస్ ఇంకా ఉన్నాయి, చెప్తా ఆగండి. 5x ప్లస్ 3/x-1 ఇంటూ x² ప్లస్ ఎక్స్ ప్లస్ 1. ఇవి ర్యాండమ్గా చెప్తున్నాను. ఇది ఇలా తీసుకోవాలి. పార్షియల్ ఫ్రాక్షన్ ఇలా డివైడ్ అయింది. a/x-1 ప్లస్ bx ప్లస్ c బై x² ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఇలా డివైడ్ అయింది పార్షియల్ ఫ్రాక్షన్. మీకు డినామినేటర్లో కోఎఫిషియంట్ ఎంత ఉంటే, మీన్స్ పవర్ ఎంత ఉంటే, మీకు ఇక్కడ న్యూమరేటర్లో RHS న్యూమరేటర్లో దానికి -1 యొక్క ఎక్స్ పడుద్ది. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ 1/x³ ప్లస్ 1 అని ఉందనుకోండి, ax² ప్లస్ bx ప్లస్ c బై x³ ప్లస్ 1 ఇలా రాస్తాం. ఇక్కడ చూసారా మీకు x³ కోఎఫిషియంట్ ఉంది డినామినేటర్లో. అదే న్యూమరేటర్లోకి వచ్చేసరికి x-1 కోఎఫిషియంట్, అంటే 3-1 2 కోఎఫిషియంట్తో స్టార్ట్ అయింది. ఇది మీకు పార్షియల్ ఫ్రాక్షన్స్ బేసిక్ ఐడియా. అదే ఇప్పుడు లాప్లాస్ ఇన్వర్స్లో పెట్టి చేసామంటే అదే ఈరోజు మన టాపిక్. చూద్దాం అదండి. ఎగ్జాంపుల్ 1, find inverse Laplace transform of 1/s+2 into s+3. ఇప్పుడు సొల్యూషన్ ఇందాక చెప్పినట్టే సేమ్ పార్షియల్ ఫ్రాక్షన్ డివైడ్ చేయడం. 1 into 1/s+2 into s+3 is equals to a/s+2 ప్లస్ b బై ఎస్ ప్లస్ 3. ఇప్పుడు 1 ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ ఎస్ ప్లస్ 3 ప్లస్ b ఇంటూ ఎస్ ప్లస్ 2. ఎలా వచ్చింది అర్థమైందా మీకు? ఇది ఈ రెండింటిని ఎల్సిఎం కడితే మీకు ఇది ఇక్కడ మల్టిప్లై అవుతుంది, ఇది ఇక్కడ మల్టిప్లై అవుతుంది. ఈ డినామినేటర్ క్యాన్సిల్ అవుతుంది. సరే చూపిస్తా చూడండి. రఫ్ 1/s+2 into s+3 is equals to a into s+3 plus b into s+2 divided by s+2 into s+3. ఇది క్యాన్సిల్ అయ్యి మీకు వచ్చేది ఇది మీకు వచ్చేది ఇలా వచ్చింది మీకు ఇది. ఇప్పుడు మీరు
ఎస్ వాల్యూ పెట్టి అంటే ఎస్ వాల్యూ -3 పెట్టారంటే ఏ 0 అవుతుంది కదా, అలా పెట్టి చేసినా మీకు వాల్యూస్ వస్తాయి. సరే, మీకు 2 మెథడ్లు చెప్తా ఎలా చేయాలో. మీకు ఏది సింపుల్ అనిపిస్తే అది చేయండి. పార్షియల్ ఫ్రాక్షన్స్కి పుట్ s is equals to s minus 3 -3 s is equals to -3 పెట్టండి. 1 is equals to a into -3 plus 3 plus b into -3 plus 2. 1 is equals to minus b. ఇది క్యాన్సిల్ అయితే 0 అయితే దీని వాల్యూ -1 అయితే b is equals to -1. ఇప్పుడు మీరు పుట్ s is equals to -2. పుట్ s is equals to -2 అంటే 1 is equals to a into -2 plus 3 plus b into -2 plus 2. ఈ వాల్యూ మీకు 0 అయితే ఈ వాల్యూ మీకు 1 is equals to ఏ వాల్యూ బి వాల్యూ వచ్చింది అంటే 1/s plus 2 plus 1/s plus 3 మీకు అది వచ్చేది లాప్లాస్ ఇన్వర్స్. 1/s plus 2 into s plus 3 is equals to 1/s plus 2 plus 1/s plus 3 -1. b వాల్యూ మనకి -1. ఇప్పుడు మీరు దీనికి లాప్లాస్ ఇన్వర్స్ కనుక్కోవాలి. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s plus 2 into s plus 3. మనకి ఇలా డినామినేటర్ మల్టిప్లికేషన్ చేయడం ఉంటే లాప్లాస్ మనకి చేయడం రాదు కాబట్టి దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్లో కంటే ఇలా మార్చుకున్నాం. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s plus 2 minus 1/s plus 3 ఇలా రాసుకోవచ్చు కదా, అందుకే మనం సాల్వ్ చేసింది. పార్షియల్ ఫ్రాక్షన్స్ మనం సాల్వ్ చేస్తాం. ఇప్పుడు దీని వాల్యూ ఎంత అయితే దీనికి మనం ఏం పెడతామంటే s is equals to s minus 2 కింద సబ్స్టిట్యూట్ చేస్తాం. దీనికి s is equals to s minus 3 కింద మీరు నా డే 7 వీడియో చూసుంటే అర్థమైంది ఎలా చేస్తున్నాను. ఒకసారి అది చూసినండి, మీకు అర్థమైంది. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ e power -2t into 1/s minus e power -3t into 1/s. 1/s అంటే వాల్యూ మనకి t, e power -2t t minus e power -3t t. ఇది మీకు వచ్చే వాల్యూ అదే. మీరు నెక్స్ట్ చూస్తుంటే ఎగ్జాంపుల్ 2. ఫైండ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 2s plus 3/s square minus 4s minus 5. సారీ ఇది ఇక్కడ మీకు వాల్యూ వచ్చేసి డైరెక్ట్ e power -2t ఫార్ములా వచ్చేసి మనకి ఇది వాల్యూ. సారీ, ఇక్కడ మీకు మిస్టేక్ అయిపోయింది, తప్పు చెప్పా. ఇది మీకు డైరెక్ట్ వాల్యూ వచ్చేసి నిన్నటి వీడియో చూసింటే మీకు ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అందులో ఉంటుంది డైరెక్ట్ ఫార్ములా e power -2t minus e power -3t దీని యొక్క ఆన్సర్. సారీ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మిస్టేక్ అయిపోయింది. నెక్స్ట్ వీడియో నుంచి కాకుండా చూసుకుంటాం.
నెక్స్ట్ సమ్ నుంచే కాకుండా చూసుకుంటా దీనికి పార్షియల్ ఫ్రాక్షన్స్ కనుక్కుందాం. 2s plus 3 by s square minus 4s minus 5 is equals to a by s plus 1 plus b by s minus 5. ఎలా రాసిన అర్థమైందా? అర్థం కాకపోతే దీన్ని ఎస్ స్క్వేర్ మైనస్ 4s మైనస్ 5 ఉంది కదా, దీనికి హాఫ్ చేయండి. హాఫ్ చేస్తే అంత 2 అంటే ఇక్కడ మీకు 2 రావాలి. 2 కాదు 1 పడితే అయిపోయింది. 1 కాదు 2 పడితే అయిపోయింది. దాన్ని మీరు +2 -2 యాడ్ చేసి దీన్ని సాల్వ్ చేస్తే మీకు అయిపోయింది. అది అలా రాసా. అంటే మీరు ఎలా చేయాలంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి ఈక్వేషన్స్ని మనము s ప్లస్ a ఇంటూ s ప్లస్ b కింద చేస్తాం కదా, అలా చేస్తే మీకు డినామినేటర్ ఇలా మారిపోయింది. ఇప్పుడు 2s plus 3 is equals to a into s minus 5 plus b into s plus 1. ఇది నేను ఎలా రాసానంటే అంత ఫాస్ట్గా ఎక్స్పీరియన్స్ బట్టి, నేను ఎక్కువ సమ్స్ సాల్వ్ చేశాను కాబట్టి నాకు ఇది వచ్చేసింది. అంటే అర్థమైంది ప్రాసెస్ ఎలా రాయాలి ఏంటి అనేది. మీరు ఆ మెథడ్లో చేయండి, మీకు వచ్చింది. కంగారు పడకండి, అంత సాల్వ్ చేస్తే అంత మంచిది. ఎన్ని ఎగ్జాంపుల్స్ అంటే అన్ని ఎగ్జాంపుల్స్. మెథడ్ 1 దీనికి మెథడ్ 2 చేద్దాం. మెథడ్ 2 కంపేర్ ఎస్ కోఫిషియంట్ కంపేర్ చేస్తే 2 is equals to a plus b. కంపేర్ కాన్స్టెంట్ అంటే 3 is equals to -5a plus b. ఇప్పుడు దీనికి దీన్ని మైనస్ చేద్దాం, సపరేట్ చేద్దాం. 2 is equals to a plus b, మైనస్ చేస్తే మైనస్ ఇది క్యాన్సిల్ అయితే ఇదంతా అయితే 1 is equals to -6a. a is equals to -1/6. a is equals to -1/6 అంటే అది ఇక్కడ పుట్ చేయండి, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 2 is equals to -1/6 plus b. 2 is equals to -1/6 plus b. That tells b is equals to 12/6 plus 1 అంటే 13/6. b వాల్యూ 13/6. ఇది మీకు మెథడ్ 2 జస్ట్ కంపేర్ కోఎఫిషియంట్. ఇందాక మీకు చెప్పిన మెథడ్ 1 కన్నా ఇది కొంచెం ఎక్కువ రిలయబుల్. ఆన్సర్స్ క్విక్ కాదు కానీ మీకు పర్ఫెక్ట్ ఆన్సర్స్ పడిపోతాయి. అది దీన్ని మీకు లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 2s plus 3 లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 2s plus 3 by s plus 1 into s minus 5. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఇప్పుడు చేసాం కదా పార్షియల్ ఫ్రాక్షన్స్, -1/6 by s plus 1 plus 13/6 by s minus 5. 1/6 అనేది ఇక్కడ 6/6 అనేది బయటికి తీసేయచ్చు. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s plus 1 plus 13/6 plus 13/6 into Laplace inverse of 1/s minus 5. Minus 1/6
e power minus t plus 13/6 e power 5t. ఇది మీ ఆన్సర్. ఇలా చేయొచ్చు పార్షియల్ ఫ్రాక్షన్. మెథడ్ 2 కొంచెం ఎక్కువ రిలయబుల్, ఎందుకంటే మీకు డినామినేటర్లో s² లాంటివి ఏమన్నా మీరు కంపేర్ కోఎఫిషియంట్ చేసేయచ్చు. ఇప్పుడు ఇంకో సమ్కి వెళ్దాం. ఈసారి స్క్వేర్ చూద్దాం డినామినేటర్లో. ఫైండ్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 5s plus 3/s minus 1 into s² plus 2s plus 5 by putting solution by using partial fraction. 5s plus 3/s minus 1 to s² plus 2s plus 5 is equals to a by s minus 1 plus ఇక్కడ చూసారా మీకు s² ఉంది, అంటే ఇక్కడ మీకు bx plus c by s² plus 2s plus 5 ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మీరు ఎలా రాస్తారంటే 5s plus 3 is equals to a into s² plus 2s plus 5 plus bx plus c into s minus 1 ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు కంపేర్ కోఎఫిషియంట్ s² అయితే మనకి ఏంటిది 0 is equals to a, sకి అయితే 5 is equals to 2a, ఇది bs, సారీ x కాదు bs ప్లస్ b, ఇక్కడ వచ్చేసి ప్లస్ b కూడా వచ్చింది, ఇక్కడ మైనస్ b sకి మైనస్ b ప్లస్ c s కోఎఫిషియంట్గా. ఇప్పుడు కాన్స్టెంట్ అంటే 3 is equals to 5a minus c. ఇప్పుడు సాల్వింగ్ చేస్తే అయిపోయింది. సాల్వింగ్ అంటే ఎలా, ఇక్కడ మనకి a is equals to minus b, ఆ వాల్యూ ఇక్కడ పెట్టండి. a is equals to minus b అంటే 5 is equals to 3a plus c. ఈ రెండింటిని యాడ్ చేసామనుకో 3 is equals to 5a minus c అంటే 8 is equals to 8a, a is equals to 1, b is equals to minus 1, c is equals to 2. c is equals to 2. అంతేగా. ఇప్పుడు దీన్ని మనం వాల్యూలు పుట్ చేసేద్దాం. నాకు ఈక్వేషన్ బాగానే గుర్తుంది, నేను పుట్ చేసేస్తాను. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 5s plus 3/s minus 1 into s² plus 2s plus 5. దీన్ని లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s minus 1 plus లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ minus s plus 2/s² plus 2s plus 5 ఇది మీరు రాసుకోవచ్చు. ఇప్పుడు లాప్లాస్ ఇన్వర్స్ దీని యొక్క లాప్లాస్ ఇన్వర్స్ మనం కనుక్కోవచ్చు. ఇప్పుడు ఇది చేద్దాం. లాప్లాస్ ఇన్వర్స్ డైరెక్ట్ చేసేద్దాం, లేదా సపరేట్ చేద్దాం. దీనికి లాప్లాస్ ఇన్వర్స్ లాస్ట్లో యాడ్ చేసేద్దాం. 1 minus 1 is equals to e power t.
Laplace inverse of minus s plus 2 by s squared plus 2s plus 5. దీన్ని ఎలా రాయొచ్చు అంటే లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ ఎస్ ప్లస్ 2 బై ఎస్ ప్లస్ 1 ది హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇలా రాయొచ్చు బై యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ. ప్రీవియస్ వీడియో చెప్పాను, అంటే దాని ముందు వీడియో. ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ, దీన్ని మనము తీసేయాలి. ఎస్ మైనస్ 1 వచ్చాను, ఇక్కడ ఎస్ ప్లస్ పుట్టే ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ మైనస్ 1 పుట్టాలి. మైనస్ ఇంటూ ఎస్ మైనస్ 1 ప్లస్ 2 బై ఎస్ మైనస్ 1 ప్లస్ 1 ది హోల్ స్క్వేర్ ప్లస్ 4. లాప్లాస్ ఇన్వర్స్ ఇది e power minus t Laplace inverse of minus f plus 3 by s square plus 4. ఇప్పుడు మనం దీని వాల్యూ దీన్ని సాల్వింగ్ చేసి పెట్టేద్దాం, అంటే సపరేట్ చేయొచ్చు. e power minus t whole of Laplace inverse of minus s by s square plus 4 plus Laplace inverse of 3 by s square plus 4. ఇప్పుడు సాల్వింగ్ e power minus t minus cos 2t into minus cos 2t plus 3 by 2 e power minus t sin 2t. ఇప్పుడు రెండింటిని యాడ్ చేసేది ఏమైతే లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 5s plus 3 by s minus 1 into s square plus 2s plus 5 is equals to Laplace inverse of 1 by s minus 1 అంటే ఏమైనా చేస్తున్నా e power t minus e power minus t cos 2t plus 3 by 2 e power minus t sin 2t. ఇది మీకు వచ్చే ఆన్సర్. ఇప్పుడు మీకు హోంవర్క్ కింద 2 సమ్లు ఇస్తారు, 2 కాదు ఒక 4 సమ్లు ఇస్తారు. మీరు ఎన్ని చేయగలరంటే అన్ని చేయండి. లాప్లాస్ ఇన్వర్స్ s plus 9 by s plus 2 into s square plus 3. సెకండ్ ఇది Laplace inverse of 2s plus 1 by s plus 2 the whole square s minus 1 the whole square. Third, s plus 2 into s plus 3 into s square plus 4. Laplace inverse. Fourth, s by s plus 1 the whole square into s square plus 1. Laplace inverse. Fifth, 1 minus s by s plus 1 into s square minus 4s plus 13. ఇవి మీరు చేయగలంటే చేయండి, లేదంటే డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, సాల్వ్ చేద్దాం కలిసి. ఈ వీడియో ఇంకింతే, ఈరోజు ఇక్కడితో ఆపేస్తున్నాను. నాకు తెలిసి మీరు ఎంజాయ్ చేసి ఉంటారు. ఎంజాయ్ ఇన్ ది సెన్స్ మీకు అర్థమై ఉంటుంది. అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను మీ డౌట్స్. అది అక్కడ డిస్క్లైమర్, అది అక్కడ మిస్టేక్ అయిపోయింది. ఈ పార్ ముందు సమ్ దగ్గర ఈ సమ్ కాకుండా దీని ముందు సమ్, అది ఒకసారి చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.